50 స్క్వేర్ యార్డ్సే కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎలాంటి చిన్న ఆందోళన జరిగినా, ఎలాంటి చిన్న అసమ్మతి వచ్చినా నష్టపోయేది ఎక్కువ రైతాంగమే నష్టపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవతల వాళ్ళు తెలివిలేక కాదు, పనిగట్టుకొని ఇక్కడ మీరు బాగుపడకూడదని ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసుది ఎవరు ఆపలేరని. కనీసం ఒక అపవాదు వేసి ఏదో ఒక విధంగా దీన్ని కానీ ఇది చేస్తే, మొన్న అసెంబ్లీలో ఏంటి గొడవ, భూమి మీ దగ్గర ఉంది, మీరు గవర్నమెంట్కి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయిందని. అంటే మీ దగ్గర భూమి ఇక్కడ అమరావతి రాజధాని పెడతామని చెప్పాం, తర్వాత మీరు భూమి ఇస్తానని వాలంటరీగా వచ్చారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏదో రహస్యం బయట చెప్పాము ఇక్కడ రాజధాని వస్తుందని, కాబట్టి వేరే వాళ్ళు భూమి కొనేసారు, కాబట్టి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. ఎక్కడవుతుందంటే ఇది? దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమని, సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏమవుతుంది, 20 ఏళ్ళు తేలదు, ఇంకా 20 ఏళ్ళు రాజధాని రాదు, ఇంకా మీరు కృష్ణాలో దూకాలి. ఇంకా అంతేకాదు ఏం చేయగలుగుతారు మీరు? ఇంకా భూమి మేము లాక్కున్నాం, భూమి మా దగ్గరకు వచ్చింది, తిరిగి మీకు ఇవ్వలేం, విలువ పెరగదు, మీరు కష్టాల్లో పోవాలి, రాష్ట్రం కూడా కష్టాల్లో పోవాలి. దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలి. మీరు ఎంత దుర్మార్గమైన ఆలోచన మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే చెప్పాను, నేను పవిత్రమైన హృదయంతో చేస్తున్నా, లేనిపోయినట్టు పెట్టుకోవద్దండి. ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్, దీనికి ఏమైనా మీనింగ్ ఉందని అడిగితే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఉపన్యాసాలు. మీ భూమి మీ దగ్గర ఉంది, మీరు గవర్నమెంట్కి ఇచ్చారు, ప్లాట్స్ నేను మీకు ఇస్తాను, మీ పేరుతో ఇస్తాను, ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళ పేరుతోనే మళ్ళీ నేను ప్లాట్స్ ఇస్తాను. ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఏంటి? రాజధాని ఎక్కడ రాదని అందరికీ తెలుసు, రాజధాని వస్తుందని అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. నేను మిమ్మల్ని కోరేది, రైతాంగాన్ని ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఒకటే ఆలోచించుకోండి. ఈరోజు తాత్కాలికమైన ప్రయోజనాల కోసం కాకుండా రాజధాని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని శాశ్వతంగా మీరు పైకి రావడానికి, అన్ని విధాల పైకి రావడానికి మీరు ఆలోచించాలి. వేరియస్ స్థాయిల్లో మనుషులు ఉంటారు ఇక్కడ. చిన్న చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాన్ని పెంచుకుంటే ఎక్కువ ఆదాయం సంపాదించుకునే మార్గం వస్తుంది. ఎవరన్నా రైతులు కొంత భూమి అమ్ముకున్నప్పుడు కానీ మీకు వచ్చే ఆదాయంలో కానీ మళ్ళా పెట్టుబడులు పెట్టుకోగలిగితే మీ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. నేను మొన్న చూశాను, ఒక తమ్ముడు లాస్ట్ టైం ఇక్కడ ఫౌండేషన్ వేసినప్పుడు వచ్చినప్పుడు అన్నాడు, నేను గుర్రాలు కొన్నానన్నాడు. దట్ ఈస్ హాబీ, దాన్ని నేను తప్పడడం లేదు, దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతం చేస్తూనే, కానీ వచ్చిన ప్రతి పైసా మీరు సద్వినియోగం చేసేదానికి ఆలోచిస్తే మీ జీవితాలే కాదు మీరు ఆదర్శం అవుతారు. అట్ట కాకుండా ఆ డబ్బులు కానీ మీరు ఖర్చు పెట్టేసి, లేదంటే సాయంత్రం అయితే ఏ మంగళగిరికో విజయవాడకో లేకుంటే తుళ్ళూరులో కూర్చొని బ్రాందీ షాప్లో కూర్చొని ఈ పనులు చేస్తే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. ఆ పని మాత్రం చేయొద్దని మళ్ళీ ఒకసారి కోరుతున్నా. నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టక మునుపు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చరిత్ర, హైటెక్ సిటీ కట్టక మునుపు ఆ ప్రాంతంలో భూమికి విలువ లేదు. నాకొక ఇంటికి ఫామ్ నుంచి పాలు రావాలి, లేకుంటే కూరగాయలు రావాలనే కోరిక, ఎందుకంటే ఒక రైతుగా మా ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాకి వెళ్ళి ఒక 3 ఎకరాలు భూమి కొనుక్కున్నాను ₹1,00,000 పెట్టి. ఆ తర్వాత 5-6 సంవత్సరాలకు నేను సీఎం కావడం, మళ్ళీ ఆ ఏరియాలో హైటెక్ సిటీ వస్తే ఆ ప్రాంతంలో అప్పట్లో 1,00,000 ఎకరాలు ఉండింది, 2004కి ₹30 కోట్ల అయింది ఒక ఎకరా. అది విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 3000 రెట్లు ఆదాయం పెరిగింది. మొత్తం హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ, గుంటూరు, ఈ అమరావతి ప్రాంతంలో ఉండే రైతాంగం మొత్తం మీరు మరీ రేట్లు పెంచేస్తే ఇక్కడికి ఎవడు రాడు, పారిపోతారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రేటు పెరిగిపోయినా, సింగపూర్ ఇప్పుడు కూడా మీరు చూస్తే రియల్ ఎస్టేట్ రేట్లు కంట్రోల్లో ఉంటాయి. బాంబే కంటే సింగపూర్ తక్కువ రేటు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రభుత్వం ఎక్కడ డెవలప్ చేస్తే అక్కడ డెవలప్ అయిపోతుంది. ఆ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న జరీబ్ కానీ మెట్ట కానీ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి.
హైదరాబాద్లో ఒకప్పుడు అబిడ్స్ ఎన్టీఆర్ అక్కడే కాపురం ఉండేవాడు మన నాయకుడు. అబిడ్స్ మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ ఏది వచ్చినా మంచి విలువ ఎక్కడ ఉంటుందంటే అబిడ్స్ దగ్గర ఉంటుంది. నేను సైబరాబాద్ నిర్మాణం చేశాను. వాల్యూ ఎక్కడ వచ్చిన అబిడ్స్ మర్చిపోయారు, అంతా సైబరాబాద్కి వెళ్ళిపోయారు. మీరు ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరంతా విజయవాడ కొన్ని పాష్ లొకాలిటీస్ ఉన్నాయి. రేపు అమరావతి వచ్చిన తర్వాత ఆ ఏరియాల్లో విలువ ఉంటుంది, కానీ విలువైన ప్రాంతం ఈ అమరావతి సీడ్ క్యాపిటల్ అవుతుంది తప్ప ఇంకోటి కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడే వస్తుంది. మోరోవర్ ఈ అమరావతి ఇలాంటి అవకాశాలు ఏ సిటీకి లేవు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా నది, గోదావరి నది, రెండు నదులు కలిసి నదుల అనుసంధానం జరిగిన ప్రదేశం, పవిత్ర సంగమం. రెండోది పూర్తిగా ఈ సిటీ అంతా కెనాల్స్ ఉన్నాయి. ఇలాంటి కెనాల్స్ ఉండే సిటీ, అందులో కూడా సముద్ర నీళ్ళు వస్తాయి, కానీ ఫ్రెష్ వాటర్ వచ్చే సిటీ ఎక్కడ దొరకదు. అందుకే ఈ సిటీ ఆఫ్ కెనాల్స్గా తయారు చేస్తున్నాం. ఇన్లాండ్ వాటర్ వేస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అవసరమైతే బోర్డ్స్ కూడా పెడతాం. పొల్యూషన్ తగ్గుతుంది. చాలా ఆలోచనలు సమయానికి మనం మాట్లాడుకుందాం. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఇలాంటివన్నీ కూడా మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అదే సమయంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళ టీం చాలా బాగా పనిచేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మిగిలిన టీం అంతా చాలా బాగా పనిచేశాడు. నారాయణ గారు చాలా బాగా ఇక్కడే కూర్చున్నాడు. నారాయణ గారు ఒక పని అప్పచెప్తే ఎంత కమిటెడ్గా చేస్తాడంటే అంత కమిటెడ్గా ఇక్కడే ఉండి రాత్రింబగళ్ళు పనిచేశాడు. పుల్లారావు వీళ్ళంతా సహకరించారు. ఇంకొక పక్క మీ స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ ఇంటింటికి తిరిగి రాత్రింబగళ్ళు పనిచేశాడు. నేను అందుకే చెప్పాను, ఈరోజు తాజ్మహల్ అందరూ చూస్తున్నారంటే తాజ్మహల్ కోసం ఎంతమంది ప్రయత్నం చేశారు, ఎంతమంది కూలీలు పనిచేశారు, ఎంతమంది ఆర్కిటెక్ట్ పనిచేశారు, వాళ్ళని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ అమరావతి రాజధానికి కూడా అదే తరహాలో వీళ్ళందరూ పనిచేశారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకొక పక్క మీరు చూస్తే ఉద్యోగస్తులు, ఈరోజు అశోక్ బాబు గారు చెప్పినట్టు వీళ్ళు హైదరాబాద్లో ఉన్నా, మనం ఇక్కడున్నా, సెక్రటరీస్ హైదరాబాద్లో ఉన్నా, అందరం కలిసి ఇక్కడ లేవనే బాధ ఉంది. నేను ఇక్కడున్నాను, నా రివ్యూ మీటింగ్కి వస్తున్నారు, మళ్ళా హైదరాబాద్ పోతున్నారు. ఎందుకంటే ప్లేస్ లేకుండా. అయినా కూడా 11% మనం గ్రోత్ సాధించామంటే ఈ పనులన్నీ అయినాయంటే పూర్తిగా అధికార యంత్రాంగం సహకరించారు కాబట్టే ఇవన్నీ అవుతున్నాయి. నేను ఒకటే, అశోక్ బాబు గారు చాలాసార్లు నాతో ఒక మాట అన్నారు, మేము పూర్తిగా సహకరిస్తాం, సంస్కరణలకు సహకరిస్తాం, మీరు కూడా సంస్కరణలు తీసుకురండి, అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మేము ముందుంటామని అశోక్ బాబు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా ఆలోచన ఒకటే, మీరు ఒకసారి చూస్తే నేను పెట్టింది 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఈరోజు 2016, రాబోయే 13 సంవత్సరాల్లో. అదే మాదిరిగా ఒక సంపదే కాదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద ఒక ఇష్యూ, ఆనందం రెండో ఇష్యూ. ఆనందం ఎప్పుడు ఉంటుంది? సంపద ఉండాలి, ప్రజలకు లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రత ఉండాలి, అన్ని అవకాశాలు ఉండాలి, మనందరం కలిసి అన్ని వనరులు ఉండాలి, మొత్తం ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆనందం ఉండాల్సిన అవసరం ఉంది. 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ఒకప్పుడు గుంటూరు నుంచి, కృష్ణా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలి తప్ప ఇంకోటి కాదు. దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి విజన్ పెట్టుకున్నాం. నాకు అనుమానం లేదు, ఏదైనా సాధ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఆలోచన విధానమే. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుందని ఎవరనుకోవాలా. మీకు ఒక సెల్ ఫోన్ ఉంటే
మీరు అన్ని పనులు అయిపోతాయి. ఇంకేం అక్కర్లా, మీకు డబ్బులు అవసరంలా, ఏం అవసరంలా. సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం ఎక్కడన్నా తిరిగేయచ్చు మీరు. ఆ సెల్ ఫోన్లు అంటే మామూలు సెల్ ఫోన్ పెట్టుకొని తిరగడం కాదు, ఆ సెల్ ఫోన్లోనే అన్ని పనులు మీరు చేసుకోవచ్చు. అది నేను చెప్పడం. మీరు డబ్బులన్నీ బ్యాంక్ కావాలంటే అందులోనే ఆపరేట్ చేసుకోవచ్చు, పర్చేస్ అందులోనే చేసుకోవచ్చు, ఫ్లైట్ టికెట్ కొనొచ్చు, కావాలంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ఆస్తులు కొనొచ్చు, ఆస్తులు అమ్మొచ్చు. ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ద్వారా అయిపోయే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ అంత పవర్ఫుల్ టూల్గా తయారయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయినప్పుడు ఎవ్రీథింగ్ సాధ్యం. మీరెవ్వరు ఊహించుంటారు ఈ ఊరిలో. మా టక్కర్ గారు ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు. మొత్తం బిల్డింగ్ రూల్సే మార్చాలి మనం. 6 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు బిల్డింగ్లు కట్టడం, 6 నెలల్లో కట్టడం కోసం ఏం చేయాలనో, ఈవెన్ 6 నెలల్లో కూడా కాదు, రాబోయే రోజుల్లో కట్టే పరిస్థితి కూడా వస్తున్నాయి. 30 రోజుల్లో 30 స్టోరేజ్ బిల్డింగ్లు కట్టే రోజులు కూడా వస్తాయి. అవి చైనాలో జరిగాయి, మనం కూడా పెద్ద కష్టం కాదు. అలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో నేను ఉద్యోగస్తులను అభినందిస్తూ ఈరోజు మనం ఉద్యోగస్తులందరినీ కూడా ఒకటే కోరుతున్నాను. నేను ఎప్పుడు కూడా ఒక నీతివంతమైన పాలన ఇద్దాం, దానికి మీ సహకారం నాకు కావాలి. సమర్థవంతమైన పాలన ఇద్దాం. సమర్థవంతమైన పాలన మనకి ఇవన్నీ ఇంతమునుపు అనుభవాలు లేవు కాబట్టి చేయలేకపోయాం, కానీ ప్రపంచం మొత్తం చేశారు. మనం ముందుకు పోదాం. ఈ రెండు ముందుకు పోయినప్పుడు మీ భవిష్యత్తు కానీ మీకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మీరు కూడా కుటుంబ సభ్యులే. ఆ కుటుంబ సభ్యులను అన్ని విధాలు ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని మరొక్కసారి ఉద్యోగస్తులందరికీ అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక 55 కోట్ల జనాభా నా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు వివిధ రోల్స్ ప్లే చేస్తున్నాం. ప్రజలున్నారు, ఓట్లేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ముందున్నారు, మంత్రులు ఉన్నారు, మంత్రులు నాకు సహకరించి మంత్రివర్గంలో పనులు చేస్తున్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు మొత్తం పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేది మీ ద్వారానే సేవలు అందుతున్నాయి. అదే ఇక్కడ 2 విషయాలు ఈరోజు అమరావతి రాజధాని నుంచి పరిపాలన ప్రారంభించాం కాబట్టి ఈ సమయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా పరిపాలన ఈరోజు మీరు మొన్న కూడా మీరు చూసింటారు. శ్రీరామచంద్రుడు, శ్రీరామ నవమి పెట్టుకుంటాం మనం, సీతారామ కళ్యాణం పెట్టుకుంటాం. సీతారామ కళ్యాణం దేని పెట్టుకున్నారు? ఇది లోక కళ్యాణం అని, లోకానికి మంచిదని. అంటే ఇది ఒక ఆదర్శం. ఆదర్శం కాబట్టే సీతారామ కళ్యాణం పెట్టుకుంటాం, వేరే వాళ్ళ కళ్యాణం మనం పెట్టుకోం. రెండోది పరిపాలన అంటే శ్రీరామచంద్రుని గుర్తు చేసుకుంటాం, రామరాజ్యం అంటాం. ఎందుకు? నీతి నిజాయితీగా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడంలో ప్రజావిష్ట ప్రకారం ఆయన పనిచేశాడు కాబట్టి ఇది ఒక పరిపాలన కింద తీసుకున్నాం. నేను అలాంటి 5 కోట్ల జనాభాకి ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలనేది నా ఆలోచన. నా మీదుండే నమ్మకానికి నేను తిరిగి అలాంటి ఆమోదయోగ్యమే కాకుండా వారి భవిష్యత్తు కూడా చూడాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నాయకుడిగా ఉండే వ్యక్తి నమ్ముకున్న వ్యక్తుల్ని సరిగా గైడ్ చేయాలి. ఒక కుటుంబంలో మీరు చూడండి, కుటుంబ పెద్ద సమర్థవంతంగా ఉంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబ పెద్దగానే సమర్థవంతంగా లేకపోతే విచ్చలవిడితనం వస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. అదే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఒక్కొక్కసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అదే మరిగా ఆ కుటుంబం ఎట్లయితే కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది బలమైన వాళ్ళు ఉంటారు, అందరినీ బ్యాలెన్స్ చేసి అందరినీ కలిపి ముందుకు పోయి ఒకదాన్ని పనిచేస్తాడు, ఒక ఆయన సోంబేరు ఉంటాడు, అన్నీ ఉంటాయి. కుటుంబం అంటే అన్ని సమస్యలు కుటుంబంలో ఫేస్ చేస్తాం, రాష్ట్రంలో ఉంటాయి. అదేవిధంగా నా మీద ఆ నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా చేయాలి. ఈ యొక్క ఉద్యమంలో, ఈ యొక్క మనం చేసే అభివృద్ధిలో ఎన్జిఓస్ ఇప్పటికీ 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను, భాగస్వాములు అయ్యారు, చాలా పూర్తిగా సహకరించారు. నేను కూడా ఎన్ని కష్టాలున్నా మీరు అడిగింది కాదనకుండా మీకు కూడా పూర్తిగా సహకరిస్తున్నా, ఇంకా సహకరిస్తా. నా సొంత కుటుంబం కంటే మిమ్మల్ని మిన్నగా చూసుకుంటాను. అదే సమయంలో నాకు కావాల్సింది నీతివంతమైన పాలనకు శ్రీకారం చుడదాం, సమర్థవంతమైన పాలన నేర్చుకుందాం. కష్టం అవసరం లేదు,
తెలివిగా పనిచేయడం అవసరం. దానికి కావాల్సిన నైపుణ్యం కావాలి. డిఫరెంట్గా ముందు చేసినట్టు కాకుండా ఇప్పుడు వినూత్నంగా పనిచేయాలి. నా దగ్గర ముందున్న సెక్రటరీలే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సెక్రటరీస్ కూడా మంచి సెక్రటరీస్ అంతా హైదరాబాద్కి వెళ్ళారు. దేనికోసం? హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నాం, అమరావతికి వస్తే ఇక్కడ ఇల్లు కూడా లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు, కాఫీ కూడా లేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది, అక్కడే బాగా చదువుకోవచ్చు అని చెప్పి చాలామంది వెళ్ళారు. అయినా కూడా పర్వాలేదు. రాబోయే రోజుల్లో అమరావతికి వచ్చే వాళ్ళందరూ ఆనందపడతారు తప్ప, గర్వపడతారు తప్ప ఇంకోటి కాదు. అలాంటి పరిస్థితి మనం తీసుకొద్దాం. ఇక్కడ నిన్న మొన్న మన వాళ్ళందరితో ఉద్యోగస్తులందరితో మాట్లాడాం. ఎవరికి కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓసారి ఇప్పుడే కొంతమంది ఫ్యామిలీస్ని తీసుకురాలేకపోవచ్చు. ఇబ్బందులు నేను అర్థం చేసుకుంటాను. నేను కూడా అందులో బాధితుడిని. ఎందుకంటే ఒకసారి అక్కడ ఉంటారు, ఆడ వ్యాపారాలు ఉంటాయి, లేకుంటే ఇంకొకటి ఉంటుంది, టకామంటమంట రాలేకపోవచ్చు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, వారానికి 5 రోజులు సెక్రటరియట్, డైరెక్టరేట్ ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి మాత్రం పని దినాలు వారానికి 5 రోజులే చేస్తాం. మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ డేస్ ఉంటాయి, 5 రోజులు పనిచేస్తాం. రెండోది, మీ ఇండ్లకు ఏవైతే మీరు ఇక్కడ రెంట్కి తీసుకుంటారో అవన్నిటికీ 30% అదనంగా హెచ్ఆర్ఏ ఇస్తాం. అది కూడా అనౌన్స్ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా భవిష్యత్తులో మీకు ఇండ్లు కూడా కట్టేయాల్సిన అవసరం, ఇండ్లు కూడా రావాలి. అది మీకు కానీ గవర్నమెంట్కి కానీ రెండు అవసరం. మీతో అందరితో నేను మాట్లాడతాను. మొదటి విడతలో గవర్నమెంట్కి ఒక 5,000 ఇండ్లు కట్టడం కోసం, అది కూడా 1 yearలో పూర్తి చేయడం కోసం ఒక కార్యక్రమం తయారు చేస్తాం. సో దట్ ఒక 5,000 ఇండ్లు వస్తాయి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి ఇండ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అవి కూడా వాళ్ళతో డిస్కస్ చేసి మొడాలిటీస్ అన్ని ఫైనలైజ్ చేస్తాం. ఈ 3 నిర్ణయాలు కూడా ఒక 5,000 ఇండ్లు వస్తాయి. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఎక్కువ వస్తుంది, 5 రోజులు వారానికి వస్తుంది. దీనివల్ల వాళ్ళకు కూడా వెసులుబాటు వస్తుంది. మీ కష్టాల్లో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, పూర్తిగా అండగా ఉంటా. ఈ ఆఫీస్ ఉంది, టెక్నాలజీ ఉంది, అది కానీ మీరు పని చేసుకుంటే ఇంకా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నాకు కావాల్సిన ఫైల్స్ ఎక్కడ పెండింగ్ ఉండకూడదు. రెండోది, ఎక్కడ అవినీతి జరగకూడదు. ఈ 2 జరిగితే ఇంకా మనం అన్ని ఫ్లెక్సిబిలిటీస్ మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అభివృద్ధి సుజావుగా ఆటోమేటిక్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవి ఈరోజు నేను అనుకున్న కార్యక్రమాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనటువంటి దినం. దానికి కారణం అనుకున్న పని అనుకున్న దానికంటే ముందు చేస్తున్నాం కాబట్టి నాకు ఆ తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా అన్ని విషయాలు సాధ్యం, అసాధ్యం అనేది ఏమీ లేదు. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు జాతి యొక్క భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, భవిష్యత్తే కాకుండా ఒక గౌరవం కోసం ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆత్మ గౌరవం పెరగాలంటే ప్రపంచంలోని ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా, స్థానంగా మన రాష్ట్రం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. దీనికి మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించండి. అందరూ సహకరించండి. నా మీద నమ్మకం పెట్టండి, నాకు సహకరించండి. దానికి నా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి, అదేవిధంగా మీ జీవితాల్లో వెలుగు తేవడమే కాకుండా భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే విధంగా మనందరం కలిసి చేద్దాం. దానికి పూర్తిగా సహకరించబడే మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఈ శుభ సందర్భంగా మీ అందరికీ రాష్ట్రంలో ఉండే, ఇది రాష్ట్రానికి జరిగే వేడుక, ఇది రాష్ట్రానికి జరుపుకునే పండుగ. ఒక సెక్రటరియట్ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. ప్రజా పరిపాలన ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రజా పరిపాలన ఎంత సమర్థవంతంగా ఉంటే, ఇక్కడ పరిపాలనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఎంత తెలివితేటలుంటే ఈ రాష్ట్రం అంత బాగుపడుతుంది. మేము ఎంత కష్టపడితే మీ జీవితాల్లో అంత వెసులుబాటు వస్తుంది. దానికోసమే చిత్తశుద్ధితో పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా మన ప్రాంతం నుంచి మనం పరిపాలించుకునే పరిస్థితి వచ్చింది. దీనికి అందరూ కూడా నిండు మనస్సుతో ఆశీర్వదించి
అన్ని విధాలా సహకరించమని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. పత్రికా విలేకరులు కూడా అన్ని విధాలా ఇక్కడ మీరు కూడా గౌరవంగా ఉండే విధంగా మీకు కూడా అన్ని విధాలు ఇక్కడ ఏర్పాట్లు చేస్తాం. భవిష్యత్తులో మీ వెల్ఫేర్ కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుంది. మీరు కూడా పాజిటివ్ ఆర్టికల్స్ రాయండి. అనవసరంగా నెగటివ్ ఆర్టికల్స్ ఎవడో ఒకడో చెప్తే రాస్తే వెరిఫై చేయకుండా అది కరెక్ట్ కాదు. మీరు కూడా చేయండి. అందరం భాగస్వామ్యం, మనం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. దానికి ముందుకు రావాల్సిందిగా పత్రికా విలేకరులు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. మాట్లాడండి. ఆయన నుంచి మైక్ ఇవ్వండి. ఆ మైక్ ఇవ్వండి ఆయనకు. రా తమ్ముడు, రండి రండి, ఆ మైక్ ఇవ్వండి. రండి, అతనికి మైక్ ఇవ్వండి. అయ్యో మాట్లాడండి, మాట్లాడండి, మాట్లాడమ్మా, చెప్పనేమ్మా, మీకు ఎందుకు. మాది వాస్తవంగా అయితే వైఎస్ఆర్ పార్టీ అండి. పొలం కొంత ఇచ్చాము కూలింగ్లోకి, కొంత ఇవ్వలేదు. మాకు రుణమాఫీ జరగలేదన్న ఉద్దేశం చేత మేము కొంత పొలం ఇవ్వాల. నాకుందో 1 ఎకరం పొలం అండి. ఆడపిల్లకు 30 సెంట్లు ఇచ్చా, మగపిల్లడికి 30 సెంట్లు ఇచ్చా. నేను 30 సెంట్లు తీసుకున్నా. నేను ఇచ్చిన 30 సెంట్లో 50,000 చెక్కు ఇచ్చారు నాకు. ఆడపిల్లలకి ఇచ్చింది, మా అబ్బాయికి ఇచ్చింది చెక్కు నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే 3 ఎకరానికి కలిపి ఒక 50,000 కౌలే అన్నారు కనుక నేను ఇక తక్కిన పొలం కూలింగ్కి ఇవ్వాల. ఇప్పుడు నేను కూలింగ్కి ఇస్తా. నాకు ఎవరి పేరు మీద అంటే ఎకరం పొలం నా పేరు మీదే ఉంది. 3 తీసుకున్నాం. ఆ 3 కూడా నా మీద పేరు మీదే ఉంటుంది కనుక 50,000 కౌలు ఇస్తున్నారు కనుక నేను పొలం ఇవ్వాల. ఇప్పుడు నేను పొలం ఇస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. మరి కౌలు 3కి ఇస్తారండి? 3కి ఇస్తాం. ఒక మాట సార్, మాది నది పక్కన పొలం అండి. మంత్రి సత్యనారాయణ గారి హాస్పిటల్ పక్కనే ఉంది మా పొలం. సార్ చంద్రబాబు గారు ఒక్క మాట అనండి. 33 సెంట్లు నాది కాదమ్మా. ఇప్పుడు తమ్ముడు నీకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అందరూ కూడా 2 విషయాలు నేను కోరుతున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఏది చేసినా అందరికీ ఒకటే రూల్ వర్తించాలి. అట్లా వర్తించకుండా ముందిచ్చిన వాళ్ళకి తక్కువ వచ్చి వెనకాన వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు అంటే అది క్రమశిక్షణకు రాదు. రెండోది నేనేమన్నానంటే, ఇక్కడ ఏ పార్టీ మీరున్నా 95% నా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చారు. ఒక 5% మాత్రం ఇవ్వలేదనుకుంటాను. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఇంకొక విధంగా కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలని అన్ని విధాలా సహాయం చేస్తాం. ఒకవేళ కుటుంబంలో ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా 500 రూపాయలు మనం ఇచ్చిన 2,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చాం. అవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెండో వాయిస్ లేకుండా ఇవ్వండి. అటుగా మనం అన్నట్టు ఆ రోజు లెక్కలు కాకుండా వేరే లెక్కలు కానీ ఇప్పుడు ఇస్తే అది రాంగ్ ప్రెసిడెంట్ కాకూడదు. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మీరు చేయండి. నిన్ను ఏ విధంగా అభివృద్ధి చేయాలో నాకు వదిలిపెట్టు, నేను అభివృద్ధి చేస్తాను. నాకు సహకరించండి. సార్ ఒక్క మాట, మంత్రి సత్యనారాయణ గారి హాస్పిటల్ పక్కనే నది పక్కన ఉందండి మా పొలం. మరి అక్కడ పొలం ఇస్తే ఇక్కడికి ఈ పొలానికి ఆ పొలానికి డిఫరెన్స్ ఉందండి. దానికి ఆ రేట్ ఇస్తాం. అయితే నది పక్కన ధనవంతులు అందరూ కొనుక్కొని గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉన్నారు. అదే దానిలో మా పొలం ఉంది. వాళ్ళు కూడా తీసేసుకున్నాం. ఎవరికి ఉండవు ఇక్కడ పొలాలు, అందరు వాళ్ళే కూడా తీసేసుకున్నాం. సార్ పొలం మరి అక్కడ ఇచ్చిన పొలం ఎక్కడ ఇస్తారండి? దానికి ఆ పక్కనే ఏరియాలో ఇస్తాం. ఫీడ్ క్యాపిటల్ అని ఇస్తాం. ఆ ఊర్లోనే మీకు ఒక ఏరియా ఇస్తే ఆ ఊరు పక్క నేనుండే ఇల్లు కూడా గవర్నమెంట్కి ఇచ్చేసాం. నువ్వు గుర్తుపెట్టుకోవాలా. కొంతమంది అనుకుంటున్నారు నేనుండే ఇల్లు ఆ రమేష్దని. రమేష్కి లేదు. ఆ ఇల్లు కూడా గవర్నమెంట్కి వచ్చేసింది. అది కూడా గవర్నమెంట్కే ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా తీసేసుకున్నాం. నీకు ఆ దగ్గరలోనే ఇస్తారు. మన వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ ఒక డేట్ పెట్టామ్మా. ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉండాలా. నీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఇచ్చుంటే నీకు ఎక్కువ వస్తుంది, ఇవ్వకపోతే నీకు తక్కువ వస్తుంది. రేపటి నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ ఎటా పోతుంది, ఇంకా తక్కువ రేట్ వస్తుంది, ఎక్కువ రేట్ రాదు. అది కూడా ఆ రోజే వాల్యూస్ అన్నీ ఆ రోజే ఉన్నాయి. ఆ రోజు వాల్యూస్ ఉన్నప్పుడు ఆ వాల్యూ ప్రకారం ఇస్తే నీకు చాలా తక్కువ వస్తుంది. మీకు ఎంత 8 లక్షలు ఉంది. ఒక నిమిషం, 8 లక్షలు అంటే 22 లక్షల ఎకరాకు వస్తుంది. అదే నువ్వు ఇస్తే 1 కోటి రూపాయలు వస్తుంది. అది మీరు నిర్ణయించుకోవాలి. ఇంక అయిపోయింది. దట్ స్టేజ్ ఈజ్ ఓవర్. ఇంక మేము టేక్ ఓవర్ చేయడం అయిపోయింది. ఇంక రేపు ఎల్లుండే ప్రొసీజర్ తప్ప ఏం లాభం లేదు. ఇక్కడే రైతులందరికీ ఏంటంటే ఎవరైతే కొంతమంది వచ్చారో కొంతమంది రాలేదు.
వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక శుభ కార్యక్రమం, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమం. ఎవరన్నా ఇవ్వకపోతే ఈరోజు కూడా ఇచ్చేస్తే మీకు కూడా ఆ ఫెసిలిటీస్ అన్ని వర్తింపజేస్తాం. ఎవరన్నా ఇవ్వకపోతే నాకు వేరే మార్గం లేదు, ల్యాండ్ ఎక్విజిషన్లో కంపల్సరీగా తీసుకోవడం తప్ప ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దానివల్ల మీకు చాలా తక్కువ వస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను మీరందరినీ మళ్ళా చెప్పేది ఏంటంటే, మీరందరూ సహకరిస్తే మీరందరూ బాగుపడతారు. అదే కదా, మా రిజిస్ట్రేషన్ ఉంటే, రిజిస్ట్రేషన్ అప్పుడు లేకపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది. అదే డిసెంబర్ 8, 2014 గాని ఉంటే డెఫినెట్గా ఇస్తాం. అది ఉంటే నో ప్రాబ్లం, అది ఉంటే నో ప్రాబ్లం. తుళ్ళూరు చెప్పలేదు, రైతాంగం అన్నారు. తుళ్ళూరు మండలం అన్నా కానీ తుళ్ళూరు బాలాజీ చెప్పలేదు. కాదమ్మా, 29 గ్రామాలు. నో, తాడేపల్లి, మంగళగిరి 29 గ్రామాలు, 29 గ్రామాలు. ఓకే, తాడేపల్లి, తుళ్ళూరు, మంగళగిరి 29 గ్రామాలకు సంబంధించిన రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, పాదాభిషేకం, పాదాభివందనం.